వ్యవసాయంలో యాంత్రీకరణ వచ్చిన తర్వాత ఎద్దులతో సేద్యం చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం వద్ద ప్రసిద్ధి చెందిన శ్రీ మద్దానేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పశువుల జాతరకు ఏడాదికి ఆదరణ తగ్గిపోతుండడమే ఇందుకు నిదర్శనం. గతంలో సుమారు 3 నుండి 500 మంది రైతులు తమ కాడెద్దులను విక్రయించేందుకు లేదా కొనుగోలు చేసేందుకు వచ్చేవారు. ఇది కాస్త క్రమంగా తగ్గుతూ వచ్చింది. గత 4 రోజులుగా జరుగుతున్న ఈ పశువుల జాతర వెలవెలబోతోంది. ఉన్న తమ కాడెద్దులను అమ్ముకోవడానికి రైతులు వచ్చారే కానీ కొనుగోలు చేసేవారు కరువయ్యారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం, పశుపోషణ భారంగా మారడం, కాడెద్దుల ధర 1,00,000కు పైగా ఉండడంతో ఎవరూ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కూడా చూపడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎద్దులతో వ్యవసాయం చేసేవారు కనుమరుగయ్యే పరిస్థితి వస్తోందని పలువురు రైతులు శుక్రవారం మాట్లాడుతూ వాపోయారు. ఎవరు మీది? గ్రామదట్ల. పబ్లిక్ యాప్లో వచ్చేలేదా? మాది డీకొండాపురము 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ఈసారి ఏం కలలేదు పరిస్థితి జాతర. అప్పుడులో సగం లేదు పరిస్థితి. అప్పుడు ఎన్ని జతలు వస్తుండే, ఇప్పుడు ఎన్ని వస్తుంటాయి? అప్పుడు కనీసం అంటే 500 కావులు వస్తుందా, ఇప్పుడు అందరు కలిసి 100 కావులు లేదు. ఎందుకని ఏమన్నా జీవాలు లేకుండా సందులో ఎక్కువ ఉండడం వల్ల జాతరకి తక్కువ ఖర్చు. ట్రాక్టర్ ఎఫెక్ట్ ఉంది. ట్రాక్టర్ ఎఫెక్ట్ ఎక్కువ. అమ్మాయికి వచ్చినావా? ఏం పోలేదా? ఎన్ని రోజులు నువ్వు వచ్చేటికి? నిన్న వచ్చి నేను చెప్పిన రేటుకి ఎవరు కొనరు. ఇది ఎవరు? నేను ఇక్కడ లోకల్. ట్రాక్టర్లు వచ్చి ఎద్దులు నిలిచిపోయినాయి. ట్రాక్టర్ వచ్చిన కనుక ఎద్దులు తక్కువ వచ్చింది. ఇప్పుడు నువ్వు అమ్మాయికి వచ్చినావు, కొనకి వచ్చినావు? అమ్మకి వచ్చిన ఎన్ని జతలు వేసుకొచ్చినావు? 2 జతలు. ఎవరిని అడిగినారు ఇప్పుడు వరకు? ఇంకా కాలేదు. ఏం పేరు నీ పేరు? గంగప్ప. గంగప్ప. రంగసేడా? రంగసేడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.